అరే ఇలా గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకొని ఒక 5 నిమిషాలు గుళ్ళో కూర్చుంటే అబ్బా వచ్చే ప్రశాంతత ఉంది చూడు మావా. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదంటే నమ్ము. అవును బాబా, నువ్వు చెప్పింది కరెక్టే. అరే గుడి అంటేనే ప్రశాంతకు నిలయము. అందుకే మన పెద్దోళ్ళు ఆ రోజుల్లో చెప్పారు, వారానికి ఒక రోజున గుడికి పోవడం కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. అవునరా, మనం గుడికి రావడం చాలా తక్కువ కదా. ఎప్పుడో వచ్చిన 1-2 సార్లు కూడా అమ్మాయిల కోసం వచ్చేవాళ్ళం. అందుకే గుళ్ళో ఉన్న ప్రశాంతత మనకు తెలియదు. ఈరోజు శివరాత్రి కదా, మనం భక్తితో వచ్చాం. అందుకే మనకు మనసులు ప్రశాంతంగా ఉన్నాయి. ఈరోజు శివరాత్రి కాబట్టి మంచిగా రాత్రి అంతా జాగారం చేసామనుకో ఇంకా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దుతే బుద్ధి చేసేద్దాం. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపినాను. ఇప్పుడు భక్తితో దేవుడి కోసం ఒకరోజు జాగ్రత్త చెలవయ్యింది. అసలు పుణ్యం కూడా వస్తుంది. ఐడియా బాగానే ఉందిరా, కానీ మీకు తెలుసు కదా నేను నిద్రకు ఉండలేనని. అరే బుడంకాయగా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం, సినిమాలు చూసుకుందాం. అసలే ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. అబ్బా, ఇన్నుంటే మనకు నిద్ర ఏమవుతుంది. అరే ఒక బుడంకాయగా నా దగ్గర ఒక ఐడియా ఉందిరా నీకు నిద్ర రాకుండా ఉండటానికి. ఏంట్రా అది? నువ్వేం చదువుంటే ఓ పని చేయి, నా పక్కన కూర్చో. నిద్ర వచ్చిన తర్వాత అప్పుడు బ్యాట్ పడి ఒకటితో బుర్ర మీద ఆ నిద్ర అడ్డిపోతాయి. అరే అప్పుడు పోయేది నిద్ర కాదురా, బుర్ర. నీ పక్కనైతే కూర్చోను. అదిగా అక్కడ భజన బృందం ఉంది కదా, వాళ్ళ పక్కన కూర్చొని భజన చేసుకుంటా నిద్ర వస్తే. ఇది కరెక్ట్ రా నీకు. ఆ పని చెయ్యి, మేము కూడా బోర్ కొట్టినప్పుడు వచ్చి జాయిన్ అయిపోతాం. అంతేటో పని విశేషాలా? ఏముంది మామ, ఎగ్జామ్స్ వస్తున్నాయి. పాస్ అవుతానో లేదో నేను భయంగా ఉంది. అరే ప్రతి చిన్నదానికి భయపడకూడదురా బుడంకాయగా. ఇప్పుడు భయపడితే పాస్ అయిపోతామా ఏంటి? దేన్నైనా గట్టిగా ధైర్యంగా ఎదుర్కోవటమే. అరే నీకున్నంత ధైర్యం నాకు లేదురా. ధైర్యం అనేది నీకో రకంగా వాడికో రకంగా ఉండదురా. మనమే రోజు మనసులో నేను ధైర్యవంతుని, నేను ఏదైనా సాధించగలను, దేవుడు నాకు చాలా శక్తినిచ్చాడు అని అనుకుంటూ ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్ కూడా డిసైడ్ అయిపోద్ది మనం ధైర్యవంతులమని. అలా ఓ నెల రోజుల పాటు పొద్దున్నే లేచినమ్మటే సాయంత్రం పడుకునే ముందు ఒక 5 నిమిషాలు కానీ అనుకున్నావనుకో, అప్పుడు చూడు నీలో మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో. అప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయం రాదు. భయం రాకపోతే ఆలోచన వచ్చింది ఆ సమస్యను ఎలా పరిష్కరించాలా అని. అరే మహేష్, నీ వల్ల ఈరోజు ఓ మంచి విషయం తెలుసుకున్నారా. థ్యాంక్ యూ రా. ఈ రోజు నుంచే నేను పాటిస్తా దాన్ని. ఇప్పుడు అందరం ఒకసారి ఓం అని మెడిటేషన్ చేద్దాం కళ్ళు మూసుకొని. అరే బుడకాయగా మెడిటేషన్ అని చెప్పి కళ్ళు మూసుకొని నిద్రపోయావు అనుకో, తెలుసుకొని నేనేం చేస్తాను. అరే ఇంక నిద్ర రాదులేరా. ఓం ఓ